భూమి పరిగెత్తుకుని శారద ఇంటికి వస్తుంది. అత్తయ్య అత్తయ్య అని పిలుస్తూ ఉంటుంది. ఏంటమ్మా భూమి ఇంత సంతోషపడుతున్నావు అని శారద అడుగుతూ ఉంటుంది. అత్తయ్య శరత్చంద్ర గారంటే మీ అబ్బాయికి ఇష్టం ఉండదు కదా. నేను శరత్చంద్ర గారి కూతుర్నని కోపం ద్వేషంతో రగిలిపోతున్నాడు కదా. కానీ అలాంటి మీ అబ్బాయి ఏం చేస్తాడో తెలుసా అత్తయ్య? కోర్టులో డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చేలా అపూర్వ ప్లాన్ చేసిందని మావయ్య చరణ్ చెప్పారు కదా. కానీ కోర్టులో డిఎన్ఏ రిపోర్ట్స్ ఎలా ఉన్నవి అలాగే వచ్చేలా చేసింది మరెవరో కాదత్తయ్య, గగన్ గారే అత్తయ్య. నాకు ఈ విషయం డైరెక్టర్ జయవర్ధన్ గారు చెప్తే తెలిసిందత్తయ్య అని జరిగిందంతా కూడా ఇక భూమి చెప్తూ ఉంటుంది. అంటే నాపై కోపం లేనట్లే కదా అత్తయ్య, మీరు చెప్పారు కదా కేవలం మా నాన్నపై మాత్రమే గగన్ గారి కోపమని. అదేవిధంగా ఇప్పుడు నేను శరత్చంద్ర గారి కూతుర్నని నిరూపించడానికి గగన్ గారే సహాయం చేశారు అంటే మీరు అన్నట్లే మా నాన్న మీద మాత్రమే కోపం ఉందత్తయ్య గగన్ గారికి. నా పైన అయితే ప్రేమే ఉందనిపిస్తుంది అత్తయ్య. ఇంతకీ ఆయన ఎక్కడున్నారు అత్తయ్య అని భూమి చాలా సంతోషపడుతూ అడుగుతుంటే, భూమి వాడు పైనే ఉన్నాడు, వెళ్ళమ్మా వెళ్ళు అని శారద అంటుంది. భూమి అయితే పరిగెడుతూ గగన్ కోసం ఇక టెర్రస్ పైకి వెళ్తూ ఉంటుంది. పూర్ణి శారద అయితే భూమి సంతోషం చూసి అమ్మయ్య వీళ్ళిద్దరూ ఒకటైపోతారు అని సంతోషపడుతూ ఉంటారు. భూమి అయితే గగన్ గురించి ఆలోచిస్తూ టెర్రస్ పై నిల్చొనున్న గగన్ దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వచ్చి ఇక గగన్కి ఒక అడుగు దూరంలో ఆగిపోతుంది. గగన్ వేరొక వైపుకి తిరిగి ఉంటాడు. భూమి గగన్ని వెనక నుంచి గట్టిగా హక్ చేసుకుంటుంది. ఇక సంతోషపడుతూ ఉంటుంది. భూమి అలా హక్ చేసుకోవటంతో గగన్ అయితే ఏమీ మాట్లాడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. భూమి వైపే ఇక మెల్లగా తిరుగుతూ ఉంటాడు.